I spent lot of sleepless night worrying about the future. I felt stuck. నాకు తెలిసిన టాలెంటెడ్ అని, నాకు తెలిసిన స్మార్ట్ అని, బట్ నథింగ్ సీమ్స్ టు బి వర్కింగ్. ఈ లైన్స్ నేను నా కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే నేను రాసుకున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యాను, స్కిన్నీ, అండర్ కాన్ఫిడెంట్, లైఫ్లో జీరో క్లారిటీ. అండ్ నేను ఒక ఆన్సర్ కోసం అయితే ఫైట్ చేస్తున్నాను. మనకున్నది ఒకటే లైఫ్, ఒకటే చాయిస్, మేక్ ఇట్ కౌంట్. ఈ వీడియోలో నేను నా మైండ్ సెట్ని ఎలా టర్న్ చేశాను అయితే క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇయర్లో నాకైతే ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండేది. నాకు ఏదైనా బ్యాడ్ జరిగితే నేను వేరే వాళ్ళ మీద తోసేవాడిని. బ్రో ఎగ్జామ్లో జీరోనా, బ్రో సారీగా సిలబస్ చెప్పలేదు బ్రో, బ్రో నువ్వు ఎందుకంత బక్కగా ఉన్నావు, బ్రో హాస్టల్ ఫుడ్ బ్రో, బ్రో నువ్వు ఎందుకు సెలెక్ట్ కాలేదు, బ్రో వాళ్ళు ఖచ్చితంగా మనీ తీసుకొని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ నన్ను నేను మార్చుకోలేదు. ఐ వాస్ ఎస్కేపింగ్ ద గిల్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్. ట్రూ గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే హూ యు ఆర్, వేర్ యు ఆర్, హౌ క్యాపబుల్ యు ఆర్. ఫస్ట్ స్టెప్ సింపుల్గా చెప్పాలి అంటే నీ లైఫ్లో జరిగిన ప్రతి దానికి కారణం నువ్వే. ఒకవేళ నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా, రీజన్ నువ్వే. నువ్వు స్కిన్నీగా ఉన్నావా, రీజన్ నువ్వే. నువ్వు సెలెక్ట్ కాలేదా, రీజన్ నువ్వే. ఈ ట్రూత్ని యాక్సెప్ట్ చేయడం వీక్నెస్ కాదు, ఇదే పవర్. మోస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్స్ హ్యాపెన్స్ ఇన్ ద డార్క్. నో వన్ నోటీస్ యూ, నో వన్ కేర్స్ అబౌట్ యూ, నో వన్ నో యువర్ నేమ్. నువ్వెందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం? జస్ట్ డిసపియర్. 1 వీక్, 1 మంత్ ఆర్ 1 ఇయర్. ఫేక్ ఫ్రెండ్స్ని కట్ చేయు. వాళ్ళు నీ లైఫ్లో జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు. చాలా మందికి అయితే ఎలా కన్సిస్టెంట్గా ఉండాలో తెలియదు. కన్సిస్టెంటే కాదు ప్రాబ్లం, ఏం చేయాలో క్లారిటీ లేకపోవడం. ఇది నువ్వు ఆలోచించు. ఇవాళ ఏం చేయాలో క్లారిటీ ఉందా, ఈ వీక్ ఏం చేయాలో క్లారిటీ ఉందా, ఈ మంత్ ఏం చేయాలో క్లారిటీ ఉందా? లేదు. క్లారిటీ లేకుండా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఫూలిష్నెస్. Good things takes time, lot of time. If you don't patience for it, just fucking quit. I don't know where you are right now. నువ్వు లైఫ్లో చాలా లోయెస్ట్ పాయింట్లో ఉండి ఉంటావు, లేకుంటే నీ లైఫ్లో ఏం చేయాలో అర్థం కాకుండా ఉండి ఉంటావు. నువ్వు సక్సెస్ అయ్యే వరకు నేను గైడ్ చేస్తూ ఎవరు ఉండరు. నో వన్ కమింగ్ టు సేవ్ యూ. రైట్ నౌ ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు? కూర్చొని వర్క్ చేస్తావా, లేకుంటే లైఫ్ అలానే ఎంజాయ్ చేస్తావా? రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ నాట్ స్టక్, యు ఆర్ జస్ట్ ప్రిపేరింగ్. ఒకరోజు నేను ప్రపంచం అంతా చూస్తాను. Until I grind in silence. Turns out sometimes you're strong